విశాఖ నగరాన్ని ప్రజలకు పర్యాటకులకు అత్యంత సురక్షిత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో సేఫ్ బీచ్ సేఫ్ వైజాగ్ మిషన్ కింద బీచ్ రోడ్ అంతా రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్స్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభరత్ బాగ్చి తెలిపారు. విశాఖ నగరంలో భీముల బీచ్ నుండి అప్పుకొండ వరకు పరిశీలిస్తే 16 పాయింట్ల వద్ద సముద్ర స్నానం కోసం వెళ్ళి సముద్రంలోకి దిగి చనిపోతున్నట్లు గుర్తించామని అన్నారు. సదరు 16 పాయింట్ల వద్ద ఇటువంటి రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్స్ని పెట్టాలని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పర్యాటకులు స్నానాలు చేస్తూ ఒకవేళ మునిగిపోయినా ఈ లైఫ్ బాయ్ను వెంటనే పంపించి రక్షించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నం బీచ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్ అని గుర్తింపు తీసుకురావడమే మా నూతన సంవత్సరం మొదటి ప్రణాళిక అని సిపి తెలిపారు. విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఈ రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్ డెమోను విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభరత్ బాగ్చి పరిశీలించారు. త్వరలో ఇది ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. సముద్రంలోకి దిగిన మునిగిపోకుండా ఒకవేళ మునిగిపోయినా కూడా ఈ లైఫ్ బాయ్ పంపించేసి సేవ్ చేయడానికి ఏర్పాటు చేయడం, ఇది నూతన సంవత్సరంలో ఇదే మా ప్లాను. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ఈ డెమో చూసాము. మన భారతదేశంలో ఏ బీచ్ అయినా సరే ఇటువంటి పర్మనెంట్లీ స్టేషన్డ్ లైఫ్ బాయ్స్ లేవు. మన వైజాగ్ బీచ్లో మన దేశంలో మొట్టమొదటిసారిగా ఈ ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి వైజాగ్ సిటీ పోలీస్ తరఫున ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అప్పుడు వైజాగ్ బీచ్లో స్నానం కోసం ఎవరు వెళ్ళినా మునిగిపోడు అని మేము ఆశిస్తున్నాం. వైజాగ్ బీచ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ బీచ్ అని పేరు వస్తుంది, అప్పుడు గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాం.